in the center of forehead, భృకుటి మధ్యలో, on the lotus throne. కమల పుష్ప ఆసనంపై, I, the point of light, నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, pure, peaceful soul. పవిత్రమైన శాంతియుతమైన ఆత్మను, I want to be merged in Baba's love. బాబా ప్రేమలో లీనమై ఉన్నాను. As a loveful soul, ప్రియమైన ఆత్మగా, I think of Baba as ocean of love. బాబాను ప్రేమ సాగరునిలా భావిస్తూ అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈరోజు మంచి భావనలు, అనుభవాలు, అనుభూతులు గురించి దీది మాట్లాడతారు. ఓం శాంతి. Such beautiful experience. అంత అద్భుతమైన అనుభవం బాబా నుండి దృష్టిని It really తీసుకుంటూ feels as ఉండగా అనిపించింది, Baba is with us, బాబా looking at మనతో us, ఉన్నారని, మనకు దృష్టి ఇస్తూ ఉన్నారని, communicating with us. మనతో మాట్లాడుతూ ఉన్నారని Very light feelings. చాలా చాలా తేలిక While అనుభూతులు receiving from Baba. దృష్టిని తీసుకుంటూ ఉండగా And I'm sure అనిపించాయి. that you all must be feeling happy and also very light. నాకు ఐఎమ్ షూర్ నేను మీరు కూడా అంతే సంతోషంగా చాలా లైట్గా అనుభవం చేస్తుంటారు. బాబా చెప్పిన టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన సహజమైన జీవనం అవ్వాలి. When something is natural, ఏదైతే it's స్వభావ consistent also. స్వాభావికంగా ఉంటుందో అది So స్థిరంగా how do I make it natural? నిరంతరం ఉంటుంది. మరి అలా As much I practice, సహజంగా ఎలా చేస్తాను, ఎంతైతే నేను ప్రాక్టీస్ sometimes it చేస్తానో becomes natural. న్యాచురల్గా ఉన్నది. కొంతకాలం తర్వాత So in life, there are two important things. One is awareness, second is habits. రెండు విషయాలు, ఒకటేమో స్మృతి, ఇంకొకటి Life is అలవాట్లు. governed by habits. జీవితం But now అలవాట్లతో ఉంటుంది. awareness. మనం ఇప్పుడు స్మృతిని తయారు So చేసుకుంటున్నాం. when there is awareness, we could change our habits or form the right kind of habits. ఎప్పుడైతే స్మృతి ఉందో అప్పుడు Because habit is సరైన something which అలవాట్లు kept you చేసుకోవచ్చు. doing it. మరి It becomes అలవాట్లు habit. మనం ఏదైతే నిరంతరం చేస్తూ ఉంటామో అదే మన మన అలవాటు, మన సంస్కారం అవుతుంది. Sanskar. మరి ఆ అలవాటు కూడా So సంస్కారంగా awareness మారుతుంది. that body is the chariot of the soul.
ఆత్ ఈ శరీరం awareness ఆత్మ that యొక్క is a రథం vehicle అని తెలుసుకోవటం. for the soul. మరి అలానే ఆత్మకు ఈ శరీరం ఒక వాహనం Body అని is తెలుసుకోవటం. instrument అలాగే ఈ for శరీరం actions. కర్మలు I play part with this చేసే body. ఒక సాధనం. నేను నా పాత్రను ఈ శరీరం ద్వారా పోషిస్తున్నాను. ఇలా అన్ని తెలుసుకోవటం ద్వారా And in awareness, creating this ఇలా beautiful ఒక relationship స్పృహను స్మృతిని soul తయారు and body. చేసుకుంటున్నాం. ఈ స్మృతి ద్వారా ఆత్మ శరీరం మధ్యలో ఒక మంచి సత్సంబంధాన్ని నెలకొల్పుతున్నాం. Limit of the body. దాని ద్వారా When you ఈ think శరీరం యొక్క మితమైన పరిమితం నుండి five అతీతంగా elements, అవుతున్నాం. మనం ఈ శరీరం 5 తత్వాల చేత తయారు చేయబడినది. మరి ఈ శరీరం 5 తత్వాలు పోషిస్తూ ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు ఆత్మ శరీరాన్ని పోషిస్తుంది in a proper way by giving the life force. అలా జీవశక్తిని ఇస్తూ Because if we look at పోషిస్తుంది. మనం plants and trees and ఎలా అయితే the nature, మొక్కలను చెట్లను ఈ ప్రకృతిలో ఉన్న వాటిని చూసేటప్పుడు అవి కూడా by air, వాటికి by కూడా water, by sun, గాలి నీరు కాంతి వల్ల పోషణ and from లభిస్తుంది. there the produce what we వాటి call it నుండి as మరి vegetables, grains, everything that మనకు helps the body. కూరగాయలు So ధాన్యాలు it's very వస్తాయి. అవి interconnected ఈ with శరీరాన్ని పోషిస్తాయి. మరి ఇవన్నీ కలిసి ఒకదానికొకటి the సంబంధం ఉన్నాయి. body as part of the nature. It gives మరి a ఈ good శరీరం feeling ఈ to think ప్రకృతిలో భాగం. actually one's ఇది body is చాలా part of మంచిగా the whole. అనిపిస్తుంది. ఎలా అయితే ఈ శరీరం ఈ And సృష్టిలో then I ఈ take responsibility. ప్రకృతిలో భాగం అని అర్థం Therefore, చేసుకున్నప్పుడు నేను బాధ్యత తీసుకొని nothing gets polluted, ఏది remains pure. ఏది కలుషితం అవ్వకుండా అంతా స్వచ్ఛంగా So it ఉంటుంది. depends on అదంతా also మ్, my habits of నా అలవాట్ల పైన what నా I choose. ఆహారం పైన నేనేం There have been big నేనేం తీసుకుంటాను అనే దాని మీద ఉంటుంది. it's here, but also in India where ఇండియాలోను not ఇక్కడ కూడా supposed to use plastic. Even ప్లాస్టిక్ వాడొద్దు, and everything. జిప్ లాగ్స్ ఇవన్నీ వాడొద్దు అని ఒక వ్యతిరేకత So ఉంది lot ఇప్పుడు. of garbage is really ఎందుకంటే brought there. ఎంతో గార్బేజ్ అక్కడ నుండే వస్తుంది ప్లాస్టిక్ల ద్వారా, So కృత్రిమమైన వాటి ద్వారా. clean, మన పరిసరాలను అలా స్వచ్ఛంగా చేసుకోవటం ఉంచటం కూడా మన బాధ్యత. to us. ఎందుకంటే అది మనకే వస్తుంది. Water. గాలి రూపంలో నీటి రూపంలో మనకే తిరిగి So if I వస్తుంది. want everything clean, మరి మనం అంతా శుభ్రంగా ఉండాలి అనుకుంటే then I have to create environment which also అలాంటి పరిసరాలను నేను తయారు చేసుకోవాలి, శుభ్రతను తయారు చేసుకోవాలి. hygiene is also a very important part to keep అందుకనే body very clean. మన పరిశుభ్రత కూడా Feed చాలా body with ముఖ్యం unhealthy శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడానికి. అలాగే food. మన ఆహారంలో కూడా కలుషితం లేకుండా చూసుకోవాలి. So creating awareness and then ఇలా action స్మృతిని ద్వారా మనం creates a కార్యాలు very చేసినప్పుడు natural సరైన అలవాట్లు స్వాభావికంగానే good వస్తాయి, habits. Then you are మంచి controlled by అలవాట్లు అవుతాయి. which you feel you wanted to change. You are మరి able to change the habits through awareness. మార్చుకోవాలి అనే అలవాట్లను మనం ఆకర్షించవు, వాటిని మార్చగలుగుతాము. Before 80% ఇంతకుముందు అయితే 80% అలవాట్లు శరీరాన్ని శాసించాయి. it more మనం ఇప్పుడు governed by the ఏం- awareness. ఆ? So that's why we are మరి ఇప్పుడు practicing to create awareness while doing actions. We're calling them as drops, but it's like మనం బిందువులు అంటాము. అవి ఏంటంటే మనం గుర్తు చేసుకోవటం. we all feeling good about it because మనం అంతా మంచిగా అనుకుంటాం, ఎందుకంటే it feels like balancing everything, అది అన్నిటినీ facing everything, బ్యాలెన్స్ చేయటం, అన్నిటినీ కలుపుకొని sorting out. తెలుసుకుంటూ ముందుకు వెళ్ళటం. So very I am feeling good about it. దాని And గురించి నాకు you all also చాలా బాగుంది. మీరు కూడా చాలా తేలిగ్గా power within you
ఉంటున్నారా? మీరు కూడా చాలా తేలిగ్గా, హ్యాపీగా, సంతోషంగా, ఈజీగా body ఉంటున్నారు కదా. so మరి much శరీరం connected with every thought, ఎంతో karma, ప్రతి senses, very ఆలోచనతోనూ, much connected. ప్రతి పనితోనూ, ప్రతి సంస్కారంతోనూ కలిసి ఉంటుంది. So what we see that there are certain things, okay, past lives we don't remember. పోయిన జన్మలో అయితే మనకు గుర్తుండవు. మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో, ఏం జరిగిందో, ఏ జీవితం, ఏ ఏ జన్మలో ఏం జరిగిందో మనకు గుర్తుండదు. But at least in this కానీ ఈ జన్మలో there are a lot of things which we might have ఎన్నో gone విషయాలు experience, మనం merged, అనుభవం చేసినవి, వాటినన్నిటినీ ఆ సమయంలో but maybe subtly there are certain things which are left వదిలేసిన and feelings. కొన్ని సూక్ష్మంగా మన ఆలోచనల్లో, మన ఫీలింగ్స్లో ఇంకా ఉండొచ్చు. So how do I heal మరి ఎలా నేను thoughts and feelings? నా ఆలోచనలను, నా From any ఫీలింగ్స్ను kind of hurt? నయం చేసుకుంటాను? ఎలాంటి And we know that బాధ we are నుండైనా settling karmic accounts మనకు తెలుసు, మన కర్మ ఖాతాలను with the ఇప్పుడు body and సెటిల్ చేసుకుంటున్నాం. ఈ శరీరంతోనూ అన్ని సంబంధాలు, లౌకికము within the Brahmin family. లేక బ్రాహ్మణ So పరివారంతో certain కూడా things happen కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. where you feel that ఎప్పుడైనా మనం you didn't get that love, you're not నాకు feeling అంత that ప్రేమ లభించలేదు, లేకపోతే acceptance, or you're not నన్ను feeling కలుపుకొని వెళ్ళలేదు, respected, or నన్ను అంత బాగా చూడలేదు అన్నట్టు అనిపించవచ్చు. sometimes you find కానీ that you ఒక్కోసారి have been deceived, మిమ్మల్ని పట్టించుకోలేదు, or could be criticism, లేకపోతే accused of తక్కువగా something which you చూశారు, haven't done. చెయ్యని వాటికి అనుమానపడ్డారు, So we look at నిందించారు, Brahma's life, ఇలా అనిపించవచ్చు. మనం బ్రహ్మబాబా జీవితంలో how much he was defamed, జీవితం చూసినప్పుడు తనను ఎంత నిందించారు, insulted, ఎంత అగౌరవపరిచారు, many different challenges ఎన్నో from society in general. ఛాలెంజ్లు సొసైటీ నుండి జనరల్గా వచ్చాయి. But Brahma Baba was not hurt about కానీ it. బ్రహ్మబాబా ఎప్పుడు దేని గురించి I am giving బాధపడలేదు. message. నేను భగవంతుడి సమాచారాన్ని ఇస్తున్నాను, That's what my duty is. అదే in నా this life. I డ్యూటీ. give ఈ జీవితంలో God's message. నేను భగవంతుడి మెసేజ్ని ఇవ్వాలి Many will come to Baba and say, అనుకున్నారు. ఎంతో మంది బాబా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు, జ్ఞానం బాగుంది, ఎంత బాగానే ఉంది, కానీ ఒక "The people who are పవిత్రత గురించి మాట్లాడకుండా ఉంటే చాలు, ఎంతో మంది వస్తామనేవాళ్ళు. not asking anyone బాబా to be pure." అన్నవాళ్ళు, మరి నేనైతే ఎవరిని అడగట్లేదు పవిత్రంగా అవ్వమని. Shiv Baba is asking children to శివబాబా be అడుగుతున్నారు పిల్లల్ని పవిత్రంగా అవ్వమని అని pure. చెప్పేవాళ్ళు. So he మరి smiling not only externally. మరి బ్రహ్మబాబా అలా నవ్వుతూ బయటకే కాదు, I saw Baba. I was with Baba so many బయటనే times. నవ్వటం కాదు, లోపల కూడా అంతే ఉండేవాళ్ళు. నేను బాబాని ఎన్నోసార్లు చూశాను, And he was really above everything. ఎప్పుడు అన్నిటికీ అతీతంగానే ఉండేవాళ్ళు. But rather he was a bestower. అన్ని సర్వశక్తివంతుడిలాగానే ఉండేవాళ్ళు. Love, bestower of ప్రేమనిచ్చేవాళ్ళుగా, శాంతి దాతగా, even gave respect to those who ప్రేమదాతగా ఇచ్చేవాళ్ళు. నిందించే వాళ్ళని కూడా గౌరవించేవాళ్ళు. ఎందుకంటే బాబాకు తెలుసు ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు అని, నిజాన్ని తెలుసుకుంటారు అని బాబాకు తెలుసు ముందే. అందుకనే దాత లానే ఉండేవాళ్ళు ఎప్పుడు. example of Brahma Baba after coming to knowledge. మరి బ్రహ్మబాబా ఉదాహరణ చూసిన తర్వాత, జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, అది దేహాభిమానం వల్లే మనం అలా నాజుగ్గా అవ్వలేదు. కానీ మన ఈ నాజుకుతనం శరీర బాణం వల్లే వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ దేహాభిమానం ద్వారానే మొదలవుతుంది. కానీ మనం అలా అతీతంగా కమలం లాగా ఉండాలి.
ఏది మన Many, so తాకకుండా many ఉండాలి. things could have happened if we ఏది think జరిగినా about కానీ it. మనం దాని గురించి This could have left ఆలోచిస్తే some hurt, అది ఏదో ఒక బాధను మిగులుస్తుంది. and that also deeply within somewhere is affecting our body. అది ఎక్కడొకక్కడ ఈ శరీరంలో ఒక రుగ్మతల Angel and transparent. అవుతుంది. అది మనల్ని ఏంజిల్గా There shouldn't be any hurt or any spot. ఏంజిల్గా Pure and clean, transparent. ట్రాన్స్పరెంట్ So how క్లీ to heal the thoughts and the క్లీన్ feelings. స్వచ్ఛంగా అవ్వనివ్వదు. మరి ఎలా ఆ And that ఫీలింగ్స్ని healing ఆలోచనల్ని మనం happen by సరి చేసుకోవాలి అంటే అలా బాగు చేసుకు నన్ను నేను గుర్తు చేసుకోవటం ద్వారా ఏది జరిగినా కానీ అది సరిపోయింది, పాత కర్మలు ఆ డ్రామాలో భాగంగా వచ్చాయి, అది అయిపోయింది, ఆ టెస్ట్ పాస్ అవ్వాలి, అయిపోయాను, గౌరవంగా పాస్ అయ్యాను, నేను దాన్ని ఫీల్ అవ్వకుండా పాస్ అయ్యాను అంటే నయమైపోతుంది. తర్వాత కూడా ఏదైనా జరిగినా కానీ కొన్ని నెలల తర్వాత కూడా ఒక్కోసారి అనుకుంటూ ఉంటాము, మనం దాని గురించి మాట్లాడపోయినా మనం దాన్ని మనసులో పెట్టుకుంటాము కదా. నేను ఎప్పుడు అంటాను, మనం ఎన్నో పెద్ద పెద్ద త్యాగం చేశాము, వికర్మలు, లైఫ్ స్టైల్, జీవన విధానం, కానీ ఎందుకు ఇంకా ఎలాంటి గతం నుండి వచ్చిన ఎలాంటి ఫీలింగ్స్ని ఇంకా ఎందుకు మోస్తున్నాము? మరి అలాంటి మంచి కానీ గతం పాత ఫీలింగ్స్ని ఇంకా మోస్తే అదే సూక్ష్మమైన బరువు, అదే మనకు బాధను మిగులుస్తుంది. సూక్ష్మంగా అది మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, బాధిస్తుంది. ప్రతి వారి శరీరం శక్తి నయం చేసుకునే శక్తి ప్రతి వాళ్ళ శరీరంలోనూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు ఏలికి గాయం అయిందనుకోండి, కాసేపు కొంతకాలం తర్వాత కొత్త స్కిన్ వస్తుంది, పాత తోలు పోతుంది. మరి అలాగే శరీరానికి తను బాగు చేసుకునే శక్తి ఉంది. మనం అలా అందుకే బాగా చూసుకున్నప్పుడు మరి ఆ నయం చేసుకునే శక్తి అనేది అంతర్ముఖంగా ఉన్న స్వచ్ఛత ద్వారా, పవిత్రత ద్వారా వస్తుంది. బాబా వచ్చినప్పుడు ప్రతి పిల్లలకు చెప్పేవాళ్ళు, మధురమైన ప్రియమైన పిల్లలు అని చెప్పేవాళ్ళు. అందరినీ తన వాళ్ళు అయినట్టుగానే చెప్పేవాళ్ళు, మీరు నా వాళ్ళు అనేవాళ్ళు. ఎవరైనా ఏదైనా అనుభవం చేయకపోతే లౌకిక జీవితంలో ఎవరైనా, నేను పేరెంట్స్ నుండి ప్రేమను అనుభవం చేయలేదు, మా టీచర్ నుండి నాకు ప్రాబ్లం ఉంది, ఫ్రెండ్స్తో ప్రాబ్లం ఉంది అని అంటే ఎన్నో ఉండొచ్చు. మనం అందులోకి వెళ్ళి మళ్ళీ ఆ స్టోరీలన్నీ తయారు చేసుకో అవసరం లేదు. కానీ ఎన్నో చిన్నవి సూక్ష్మంగా మనలో మిగిలిపోయి ఉండొచ్చు. మరి భగవంతుడి ప్రేమ ద్వారా ఎవరైనా అన్నా కానీ నాకు మంచి ఉన్నతమైన చదువు లేదు అనుకున్నా కానీ, బాబా మనకు చాలా ఉన్నతమైన చదువు చెప్తున్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్ బాబా చెప్తున్నారు మనకి. మన పాత్రను గురించి, మనలో స్వగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని తయారు చేసుకోవటం గురించి బాబా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడు మనం ఈ సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండాలి. నేను ఎవరిని, బాబా ఇచ్చే ఈ 5 రూపాలు 5 ఫార్మ్స్, అదే కదా నేను. అనాది స్థితి, ఆది స్థితి, పూజనీయమైన స్థితి, బ్రాహ్మణులుగాను, మళ్ళీ ఏంజిల్ గాను, అదే కదా నేను. అంత గొప్ప స్థితి. మరి అలాంటి స్వగౌరవంలో ఉండటం
వల్ల into not feeling being బాగుంటుంది. respected, or మరి అలా someone said something and ఎవరో ఏదో అన్నారని అగౌరవపడటం వల్ల ఎంతో టైం వేస్ట్ అవుతుంది. మన cheerfulness disappears. నవ్వు మనం వికసించేతనం అదంతా So that పోతుంది. is why అందుకే receiving from Baba బాబా నుండి స్వీకరిస్తూ and of course using knowledge జ్ఞానాన్ని ఉపయోగిస్తూ through remembrance of Baba, బాబా స్మృతి ద్వారా we should heal our thoughts and feelings. మన ఆలోచనలను, మన ఫీలింగ్స్, భావాలను మనం నయం చేసుకోవాలి. Many times if body ఎన్నోసార్లు hurt because of శరీరానికి something, ఏదో దేనివల్ల అయినా then it's గాయమైనా you see a అది scar there, మాయమవుతుంది. మాయమైన తర్వాత కూడా that మచ్చ yes, మిగులుతుంది. one time ఒక it was ఎప్పుడు hurt or ఇక్కడ burn, గాయం అయ్యింది, there will ఎక్కడో be ఇక్కడ blisters left. మరి ఎక్కడైనా కాలినా అక్కడ నల్లటి మచ్చ So same మిగిలిపోతుంది. would be in the soul. మరి ఆత్మకు కూడా అంతే కదా. But we have to become, Baba says, body and మరి health మనం is also your power. మరి మన శరీరం, మన హెల్త్, మన ఆరోగ్యం కూడా మన శక్తే So కదా. as much purity, ఎంతైతే soul consciousness, పవిత్రత, ఆత్మాభిమానం, remembrance of Baba, బాబా స్మృతిలో that ఉంటామో ఆ healing is becoming ఆ full, స్వస్థత victory. మన We నిండుగా keep చేస్తుంది, receiving from Baba's soul. మనకు నయం అవుతుంది. బాబా నుండి ఎంతో But తీసుకోగలుగుతాము. also one of the way is also when we give ఇంకో others. విధి ఏంటంటే మనం ఇంకొకరికి ఇచ్చినప్పుడు, I know in one of the tradition we have in India, నాకు తెలుసు నా ఒక because ట్రెడిషన్, of ఇండియాలో health, ఒక ఆచారం we are ఏంటంటే not supposed to eat rice or some of the grains or anything. ఆరోగ్యపరంగా రైస్ కానీ ఎలాంటి Quantity they would have eaten, they donate it. తినలేకపోతే వాళ్ళు ఏదైతే So we ask Baba, తింటారో అది మళ్ళీ ఆ ధాన్యాన్ని దానం చేస్తారు. ఎందుకంటే in future I should be able to eat. భవిష్యత్తులో నేను Maybe I ఇప్పుడు didn't తినలేకపోయినా eat now. భవిష్యత్తులో నేను తినే విధంగా అవ్వాలి అనుకొని For everything they ఏదైతే తినలేకపోయారో దాన్ని దానంగా ఇస్తారు భక్తిలో. అది మన ఆచారం కూడా. there are so many ధాన్యాలు people దానం చేయటం. ఎంతోమంది ప్రజలు volunteer for వాళ్ళు physical services. భౌతికమైన సేవ కోసం These days also వాలంటీర్ people చేస్తారు. volunteer on the front line jobs or ఎన్నో ఉద్యోగాల్లో ఎక్కడైనా అవసరమైన దగ్గర సోషల్ వర్క్లో వాలంటీర్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సేవ చేసి ఆ సేవ ద్వారా, ఆ సేవను ఇవ్వటం ద్వారా వాళ్ళకు మళ్ళీ లభిస్తుంది, తిరిగి అదే లభిస్తుంది. ఎంత మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది అనుకుంటారు. మరి మంచి మాటలు మాట్లాడటం, ప్రేమగా ఉండటం, దృష్టి ద్వారా గౌరవాన్ని ఇవ్వటం, ప్రేమనివ్వటం, ఇలా చేస్తూ ఉంటే నేను ఏదైతే బాబా నుండి లభిస్తుందో అది నేను మళ్ళీ ఇస్తాను, అందరికీ పంచుతాను. ఇది కూడా ఒక దారి మన ఆలోచనలను, మన ఫీలింగ్స్లను స్వస్థపరచుకోవడానికి, నయం చేసుకోవడానికి. ఎందుకంటే ఇంకా పాత ఫీలింగ్స్, పాత భావనలు ఉంటే అవన్నీ పాడైపోయినట్టే కదా. అవి అంత ఆరోగ్యకరమైనవి కాదు కదా. పాడైపోయినవి వస్తువులు ఏమి ఉంచుకోం కదా. అవును, పాత ఫీలింగ్స్ కూడా అంతే. మరి ఎలాంటివి ఉన్నా కానీ, అలాంటి బాధలు, మరి నా థాట్స్ను, నా ఆలోచనలు, నా ఫీలింగ్స్ను నేను ఎలా సరి చేసుకుంటాను, దానివల్ల మరి శరీరం యొక్క రోగ నిరోధక శక్తి పాడవకుండా ఉంటుంది. దీనివల్ల ఇది ఇలాంటి పాత ఫీలింగ్స్, భావాలు, ఆలోచనలు పాడైపోయిన అంటే సరైనవి కాకపోతే మన రోగ నిరోధక శక్తి పాడవుతుంది. అందుకని మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ని నయం చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. పవిత్రమైన ఆలోచనలు, శుభభావనలు, శుభాశిస్సులు, అందరి పట్ల శుభభావనలు.
ఉండటం ద్వారా tomorrow will be మనం రేపటి హోంవర్క్గా తీసుకొని చేద్దాం. just keep receiving from Baba. బాబా నుండి స్వీకరిస్తూ అందరికీ పంచుతూ, And that is why one of the meaning of forgiveness అదే is కదా to live అర్థం. for giving. Live for sharing with others, giving. క్షమించటం అంటేనే ఇవ్వటానికే ఉండాలి అన్నట్టు. మరి ఇవ్వటం అనేది Sense of healing. క్షమించటం, ఇవ్వటం అనేది నయం చేయటం. So much happening around in environment. గివింగ్ ఈజ్ హీలింగ్, గివింగ్ ఈజ్ హీలింగ్, But to protect, షేరింగ్ ఈజ్ హీలింగ్. అదే మనం రక్షిస్తుంది. even sometimes is drishti of others. వేరే ఇతరుల దృష్టి నుండి Good కూడా drishti, loveful మనం drishti, మంచి దృష్టి, negative. ప్రేమమయమైన దృష్టి, కొన్నిసార్లు దృష్టి నెగిటివ్గా ఉన్న Own ఆ inner దృష్టి and నుండి మనం రక్షించుకోవచ్చు. మనం అంతర్ముఖమైన స్వచ్ఛత, అలా ఆరోగ్యంగా పూర్తిగా సంపూర్ణంగా మనం ఉంటే మనం And I'm sure you all are సరి చేసుకోవచ్చు. your homework, right? మరి మీరందరూ హోంవర్క్తో హ్యాపీగా ఉన్నారా? హోంవర్క్ చాలా లైట్గా ప్రాక్టికల్గా ఉందా? మిమ్మల్ని ముందుకు వెళ్ళగలుగుతున్నారా? మీ స్థితి అచలంగా, అన్షేకబుల్గా, న్యాచురల్గా, సహజంగా సరైన అవేర్నెస్ స్మృతిలో ఉంటుందా? చూసుకోండి. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. And thank you, Sister Mohini, again. మోహిని దీది, మెనీ ధన్యవాదాలు. For such a vast and చాలా విశాలమైన, and most relevant topic, I think, today. చాలా విశాలమైన, I think everyone, every soul that has a body is really thinking about healing. And we are so fortunate that చాలా విశాలమైన, ఆసక్తికరమైన విషయాలు on చెప్పారు. external resources మనం బయట for వాటి మీద healing that ఆధారపడవలసిన are లేదు. of the mind. But we have so many resources internally. మనకు లోపలే ఎన్నో Baba has reminded us of, and రీసోర్సెస్ ఉన్నాయి. this practice that we are going to be doing today is ఈ really ప్రాక్టీస్ to మనం apply or focus all our attention on those resources. మన ourselves and అటెన్షన్ అంతా మనం ఆ రీసోర్సెస్ thinking మీద about బాబా కోసం habits, పెడుతున్నాము. they మనం say అలవాట్ల గురించి చెప్పినప్పుడు అలవాట్లు పోవటం చాలా కష్టం అంటారు. అవి కొంతకాలంగా మనతోనే ఉంటాయి. and today was our day when we woke up at Amrit Vela and ఈరోజు మనం అమృత వేళలో లేచాము. I'm going to create నేను healthy habits, మంచి అలవాట్లు తయారు చేసుకుంటాము. sense organs, నా and it was really good. నా Don't అవయవాలతో know what everybody మంచి did as అలవాట్లు we went చేసుకుంటాం through the అనుకున్నాము. day. అది చాలా బాగుంది కదా. మనం ఈ రోజంతా I was able to maintain some of it, నేను but it కొన్ని needed a lot of attention, right? కొన్ని మెయింటైన్ చేశాను. అలా లోపల ఉన్న మన వనరులు, రీసోర్సెస్, Yesterday, వనరులు and I was struck by it. చూసుకోవాలి. Smiling is a habit. మరి We don't నవ్వుతూ ఉండటం కూడా ఒక అలవాటు. అది అలవాటుని మనం love to అనుకోము. get into that habit of మరి ఆ smiling. అలవాటులోకి రావాలి. నవ్వు న్యాచురల్గా ఉండాలి. True that practice, and they say practice makes perfect. అంటారు కదా, And ప్రాక్టీస్ today we మేక్స్ heard such a పర్ఫెక్ట్ అని. beautiful practice makes it natural, మరి ప్రాక్టీస్ కూడా right? మన న్యాచురల్గా So చేస్తుంది. as much as we continue to practice, that smile is going to be natural also. మరి మన నవ్వు కూడా న్యాచురల్గా అవుతుంది. One of the things that you have to really be aware in terms of changing habits, ఇంకొకటి ఏంటంటే మన అలవాట్లు మార్చుకోవాలి అంటే మనం రోజులో మనం చూడొచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. for a long period of మనం time to change దాని habits. మరి అలవాట్లు మార్చుకోవాలంటే
ఎన్నో ఏళ్ళుగా ఉన్న అలవాట్లని మనం ప్రాక్టీస్ చేయాలి. దానికోసం మనకు స్మృతి కావాలి. ఎంతగా మన స్పృహలో ఉంటే మనం ఏం చేస్తున్నాము అనేది దాంట్లో మరి ఆ సంస్కారం వల్ల వచ్చేది ఏదైతే ఉందో ఈరోజు మనం స్పృహలోకి రావటం ద్వారా ఇది ఇలా జరుగుతుంది ఈ అలవాటు అనేది తెలుసుకోవటం ద్వారా మార్చుకోగలుగుతాము. మరి లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళ అలవాట్లు మార్చుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆత్మికమైన దారులు కూడా. మరి ఇది ఎలా వేరు? ఈ జ్ఞానం ద్వారా మనం ఆ స్పృహలోకి వస్తూ ఉన్నాము. మరి బాబా ఎన్నోసార్లు మనకి తేడా చెప్పారు, హఠయోగానికి రాజయోగానికి. ఇక్కడైతే ఎలాంటి ఫోర్స్ ఉండదు, బలవంతము ఉండదు. ఇక్కడ ఇది ఎంత మృదువైన తరహాలో జరుగుతుంది, హఠం చేసి జరగదు. మన ప్రేమను మనం మృదువుగా ప్రేమగా మార్చుకోవాలి. మరి ఈ అలవాట్లు అవేర్నెస్ ద్వారా వస్తాయి. ఈరోజు మనం నయం చేసుకునే దాని మీదకు వెళ్తున్నాము. హీలింగ్ అంటే సహజమైన అర్హత. Everybody has the power to heal. ప్రతి శరీరానికి హీలింగ్ పవర్ ఉంది. మరి అదే ఆత్మకు కూడా సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఎలాంటి లోపల ఎలాంటి చోట కదలకుండా ఉన్నది ఏదైనా ఉంటే నేను పవిత్రమైన ఆత్మను అనుకున్నప్పుడు ఆ శరీరానికి కూడా అది లభిస్తుంది. మరి హీలింగ్ కెపాసిటీ ఒకటేమో ఆత్మ యొక్క ప్యూరిటీ ద్వారా వస్తుంది. మళ్ళీ ఇంకా అది బాబా నుండి స్వీకరించటం వల్ల వస్తుంది. అది బాబా నుండి ప్రేమ, ఆత్మగౌరవం వల్ల వస్తుంది. ఇంకా బాబాను స్మృతి చేయటం వల్ల, ఎంత స్మృతి చేస్తే బాబాను అంత ఆత్మలో లోపల బయట స్వచ్ఛంగా అవుతుంది. శరీరానికి కూడా శక్తి లభిస్తుంది. మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది మళ్ళీ సాధిస్తున్నాం. మనం ఏదైతే పోగొట్టుకున్నామో సిక్నెస్ వల్ల, రోగం వల్ల, ఇప్పుడు రోగ నిరోధక శక్తి వల్ల మళ్ళీ నయం చేసుకుంటున్నాం. మరి దీని మీద ఎన్నో పరిశోధనలు కూడా ఉన్నాయి. ఎలా మనం వాళ్ళంటి సేవ చేయటం వల్ల ఎలా మనకు బెటర్ నయం అవుతుందో అన్నారు. మనం బయటకు వెళ్ళి వాలంటీర్ చేయక్కర్లేదు, కానీ మన హెల్పింగ్ హ్యాండ్, మన సహయోగం ఎక్కడొకక్కడ సేవ ద్వారా చేయటం ద్వారా మనం ఆ యొక్క స్వస్థత శక్తి మనకు లభిస్తుంది. ఒక్కోసారి మనం ఒంటరిగా ఉండిపోతాం. మన మనసులో మన యొక్క ప్రాబ్లమ్స్ మనమే ఆలోచిస్తూ ఉంటాము. మనం నయం చేసుకోవడానికి ప్రయత్నించము. అది చాలా బాగుంది ఆ టిప్. మనందరం స్వస్థ పరిచే వాళ్ళము, హీల్ చేసేవాళ్ళము, నయం చేసేవాళ్ళము. Taking time, those 5 times. I am a point of light. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, చైతన్యమైన ఆత్మను, నుదుటి మధ్యలో ఉన్నాను. Seated on my lotus throne. కమలాసనంపై ఉన్నాను. I protect my body. నా శరీరాన్ని నేను రక్షించుకుంటూ సరైన ఆలోచనలు, సరైన భావనల ద్వారా నయం చేసుకుంటాను.
a living being in the center of the forehead. Seated on my lotus throne, I protect my body. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, చైతన్యాన్ని, నుదుటి మధ్యలో ఉన్నాను, కమలాసనంపై ఉన్నాను. నయం చేసే ఆలోచనలు, భావనల ద్వారా ఈ శరీరాన్ని రక్షించుకుంటాను. రేపు మనకి అవకాశం ఉంది బాబా చెప్పినట్టుగా చేయటానికి. ఆ హీలింగ్ పవర్, స్వస్థత శక్తి ఉపయోగించి మన శరీరాన్ని ఇంకా నయం చేసుకోవడానికి, ఆరోగ్యకరంగా చేసుకోవటానికి. ఇదంతా మనసుతోనే మొదలవుతుంది, ఆత్మలో మొదలవుతుంది. అది శరీరంలోని ప్రతి కణంలోకి చొచ్చుకుపోతుంది. ఇది చెప్పినట్టు ఆత్మలో ప్రతి భాగము శరీరంలోని ప్రతి కణముతో కలిసి ఉంటుంది. సో ప్రతి ఆలోచన నేను చేసేది, ప్రతి భావన నేను పొందేది, దానికి వైబ్రేషన్ ఉంది. అది శరీరాన్నే తాకుతుంది ముందు, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్తుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్, శక్తివంతమైన ప్రాక్టీస్. మన ఈ హీలింగ్ ప్రాక్టీస్ నా శరీరానికి నేను ఇచ్చే మంచి రోగ నిరోధక శక్తి. అది బాబా స్మృతి, సోల్ కాన్షియస్నెస్. Yeah, there is a slogan which I always like is feel well and heal well. ఒక స్లోగన్ కూడా ఉంది, అదేంటంటే ఫీల్ వెల్, హీల్ వెల్. మనం ఎలా ఫీల్ అయితే అలా నయం అవుతుంది. మరి ప్రకృతికి అయితే చెవులు లేవు, కానీ వినపడుతుంది. మన శరీరం గురించి మనం ఎంతో పాజిటివ్గా ఉండాలి. హఠయోగంలో కూడా వాళ్ళు నేర్పిస్తారు. మీ భుజం నొప్పి ఉంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు భుజం బాగాలేదు అనుకుంటే సరిగ్గా అవ్వదు. మనం బాగానే ఉన్నాను, నేను బాగానే అవుతుంది, నా భుజం బాగానే పనిచేస్తుంది అనే సద్భావనలో ఉంటే అది నయం అవుతుంది. నేను చెప్పినట్టుగా శ్వాస కూడా ఆ పాజిటివ్ ఆలోచనలు ఆ భుజం పట్ల పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు భుజం సరిగ్గా తొందరగా నయమవుతుంది అనుకుంటారు. ఆ నమ్మకమే హఠయోగంలో కూడా ఉంది. వాళ్ళకు ఎలాంటి నెగిటివ్ ఆలోచన, ఏ భాగం శరీరం మీద, ఏ భాగం మీద ఇది బాలేదు అనే భాగం ఉండదు, అనే ఫీలింగ్ ఉండదు. ఎంతో ప్రేమగా మనం చెప్పినప్పుడు ఆల్ రైట్, బాగానే అవుతుంది, సరే అవుతుంది, మనం యాక్టివ్గానే అవుతాము. అలా మన శరీరం భాగాల గురించి మాట్లాడుకోవాలి. ఆ పవిత్రమైన శక్తి, పాజిటివ్ శక్తి శరీరంలోని భాగాలకు చేరుతుంది. మనం ఆ బాధల నుండి విముక్తులవుతాము, నయమవుతుంది. ఎలాంటి ఇంజురీ, ఎలాంటి దెబ్బ తగిలినా అది బాగా అవుతుంది. మరి ఏదైనా శరీర భాగంలో నొప్పి ఉన్నా కానీ ఈ స్వచ్ఛమైన భావాల ద్వారా, ప్యూర్ ఫీలింగ్స్ ద్వారా ఆ భాగాలు మనం వింటాయి, బాగవుతాయి. అందుకే అంటారు కదా, మనం చెప్పేదంతా, మరి మనం మాట్లాడేది అంతా గాలి నీరుతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. అందుకనే మన కోసం, ఈ ప్రపంచం కోసం, ఈ ప్రకృతి కోసం, అందరి కోసం ఎప్పుడు మంచిగానే ఆలోచనలు చేయాలి. ఓం శాంతి. బాబా మనకు గుర్తు చేశారు, బ్రాహ్మణులుగా మీరు
బర్త్ రైట్, మన బర్త్ రైట్ ఏంటంటే హెల్తీగా ఉండటం. Thank you. Very good. Right. Om Shanti. Welcome to Avyakti Journey. ఓం Brahma. శాంతి. అవ్యక్తి ప్రయాణానికి స్వాగతం. బ్రహ్మ బాబా బాలసి ప్రేమమయంగా ఉండేవాళ్ళు. మధువన్ సుగంధాలను పీల్చుకుందాం ఇప్పుడు. సంబంధాలు మాట్లాడటం వల్ల శరీరంలో వస్తూ ఉంటాయి. ప్రతి పరిస్థితిలోనూ వచ్చే మాటలు శరీరం నుండే వస్తాయి. మన సంబంధాలు దేహంతో ఉండే సంబంధాలు, పదార్థాలు, దేహం యొక్క పదార్థాలు. మూలాధారం దేహాభిమానం. ఎప్పటి వరకు అయితే ఏ రూపంలో కూడా దేహభానం ఉన్నట్లయితే వైరాగ్య వృత్తి రాదు. బాబ్దాదా చూశారు, వర్తమాన సమయంలో విఘ్నాలుంటే అది శరీరాభిమానం ఉన్నట్లే. మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, పాత సంస్కారాలు, ఆ సంస్కారాల్లో వైరాగ్యం లేకపోతే చూసుకోవాలి. పురాణ సంస్కారాలలో వైరాగ్యం ఉండాలి. సంస్కారాలు మన స్థితిని తక్కువ చేస్తాయి. పాత సంస్కారాల కారణంగా సేవ కూడా, లేక సంబంధ సంపర్కాల్లో కూడా విఘ్నాలు వస్తూ ఉంటాయి. మరి రిజల్ట్లో చూసినప్పుడు దేహం యొక్క పురాణ సంస్కారాలు పాత సంస్కారాలతో ఎప్పటి వరకు అయితే వైరాగ్యం లేదో అప్పటి వరకు రకరకాల ఆకర్షణలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. రకరకాలుగా తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి పాత సంస్కారాలు. ఎలాంటి ఆకర్షణ ఉన్నా కానీ అక్కడ ఆ వైరాగ్యం ఉండదు. చెక్ చేసుకోండి. నా పాత సంస్కారాలు, వ్యర్థ సంస్కారాలు ముక్తుడిగా అయ్యానా చెక్ చేసుకోండి. ఈ జీవితం ఆయనదే,
జారినయ్యాను ఆ ప్రేమలో కలసిపోయాను ఈ జీవితం ఆ బాబాదే उसी की है ये जिंदगी ఈ జీవితం ఆయనదే उसी की है Om Shanti. ఓం శాంతి So tomorrow is very special day. రేపు చాలా చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే బాబ్ దాదా వస్తున్నారు Tomorrow is Saturday. రేపు శనివారం Amrit Vela 3:30 a.m. to 4:45 a.m. As usual, it's very special and we are doing every day. So you're welcome to join. Meditation will start at 6 a.m. followed by Hindi Sakar Murli. Please note down, tomorrow won't be a Vek Murli. It is Hindi Sakar Murli. రేపు హిందీ సాకార మురళి Until 7:30 a.m. Then రేపు Legacy of Love, 7:30 a.m. to 7:45 a.m. And then our Bhakti 7:30కి transmission బాప్ దాదా ట్రాన్స్మిషన్ వస్తుంది మధువనం నుండి అందరూ రావాలి ఆ వ్యక్తి పరివారంలో 7:45 ఎడిసన్ voice as well as the translation ఎడిసన్లోనే of English. అమృతవేల్ నంబర్లోనే జాయిన్ అవ్వండి 7:45కి బాప్ దాదా మిళనం రేపొద్దున Links, there are many links available. So you can join Hindi. You can join English. So that is your choice. And if you would like to join Avekti Parivar, you are welcome to do so. Then tomorrow is Saturday, Avekti Children class, 2 p.m. to 3:30 p.m. Age from 5 to 13. Link is there. You are welcome to join. It's for BK children. Evening bhatti starts at 6 p.m. సాయంత్రం బట్టి 6ంటికి స్టార్ట్ అవుతుంది Silence bhatti from 6:30 p.m. to 7:30 p.m. And then class by Didi, and special day is Chit Chat Day. And our dear brother Eric will be with us రేపు tomorrow. ఎరిక్ బాయ్ కూడా ఉంటారు సాయంత్రం Special. సాయంత్రం బట్టి 6 నుండి 6:30కు More special, సైలెన్స్ right? బట్టి 6:30 నుంచి 7:30 వరకు Valentine Day. రేపు As we announced yesterday అలాగే also, వ్యాలంటైన్స్ డే having a special సండేనా special Bhog offering in the evening. మంచి I know you బాబాకు will భోగ్ celebrate ఆఫరింగ్ in the ఉంటుంది center in the morning. మీరు సెంటర్లో మార్నింగ్ సెలబ్రేట్ చేసుకుంటారు సాయంత్రం మనందరం కలిసి ఆ వ్యక్తి పరివారంలో బాబాకు భోగ్ ఆఫర్ చేద్దాం మన Valentine